వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఆర్ఓఆర్ చట్టం 2024 ఏ రోజైతే అసెంబ్లీలో దీన్ని చట్టంగా రూపొందించారో ఆ రోజు నుంచి తెలంగాణలో భూమి ఉన్న ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న పదం ఏంటిది అని అంటే రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2024 గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రికార్డ్స్ ఆఫ్ రైట్స్ 2024లో విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించబోతున్నారు అనే అంశం తెలిసినప్పటి నుంచి కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందా లేదా, విఆర్ఓలో ఎన్ని పోస్టులు ఉంటాయి, మొత్తంగా 12,000 విఆర్ఓ పోస్టులు పునరుద్ధరించబోతున్నారని తెలిసినప్పటి నుంచి ఎన్ని పోస్టులు విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుంది, ఈ అంశం పైన ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. కానీ మనకు తెలిసిన సమాచారం ప్రకారము మొత్తం మీద విఆర్ఓ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ ఎన్ని పోస్టులు వస్తాయి, ఎంత అనేది ప్రభుత్వం అనేది అధికారికంగా ప్రకటించే వరకు మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ విఆర్ఓ నోటిఫికేషన్ వస్తే ఆర్ఓఆర్ యాక్ట్ 2024కి సంబంధించి సపరేట్ పేపర్ ఇస్తారా, లేదు ప్రీవియస్ విఆర్ఓ సిలబస్ ఇస్తారా, ఇలా ఇచ్చిన మొత్తం మీద ఆర్ఓఆర్ 2024 చట్టంకి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని చదువుకోవాల్సిందే. రికార్డ్స్ ఆఫ్ రైట్స్ 2024కి సంబంధించిన అంశాలు చదువుకొని దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏముంది, అసలు ఫస్ట్ ఇలాంటి చట్టాలు మనకి అవగాహన రావాలి అన్నా, సమగ్రంగా తెలియాలి అన్నా వాటిపైన పూర్తి విశ్లేషణతో కూడిన సమాచారాన్ని మనం చదవాలి. ఇంతకుముందు ఎన్ని రెవెన్యూ చట్టాలు వచ్చినాయి, అసలు రెవెన్యూ చట్టాలలో ఉపయోగించే పదజాలాలు ఏంటివి, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అంటున్నాం అంటే రికార్డులు ఏంటిది, ఎప్పటి నుండి భూమి హక్కుల రికార్డులు వ్రాస్తున్నారు, రికార్డుల యొక్క అవసరం ఏమిటి, పదే పదే వినిపించే అంశాలు ఏంటివి, మనకి పహాని, అడంగల్, కాస్రా పహాని ఎలా చేశారు, పాస్బుక్స్, రీసెంట్గా మనకి 2020లో వచ్చిన రెవెన్యూ చట్టం ప్రకారం ధరణి పోర్టలు, ఈ ధరణి పోర్టల్లో రెవెన్యూ డేటా తప్పుగా ఉందని సమాచారాన్ని ఇచ్చి కొత్త చట్టం ఏ విధంగా తీసుకొచ్చిర్రు, ఈ కొత్త చట్టంలో ఏ అంశాలు పొందుపరిచారు, వీటికి సంబంధించిన సమాచారం చూసే ముందు అసలు రెవెన్యూ రికార్డులు లేకుంటే రికార్డుల ప్రస్తావన ఫస్ట్ ఎక్కడ ప్రారంభమైంది, తెలంగాణకి ఏ విధంగా ఈ రికార్డుల ప్రస్తావన వచ్చింది అనే ఒక అంశాలను మొదటగా చూస్తే, ఒకసారి భారతదేశం యొక్క ప్రస్తావన చూస్తే భారతదేశంలో రికార్డుల వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది, ఆ రికార్డుల వ్యవస్థ తెలంగాణకి ఏ విధంగా అన్వయింపజేశారు ఆ ప్రస్తావన చూస్తే, ఇప్పుడు చరిత్రపరంగా చూసిన సింధు నాగరికత కాలం నుంచి ఆర్యులు, మౌర్యులు, గుప్తులు ఇలా ప్రతి ఒక్కరి కాలాలలో చూస్తే మనకి ఎక్కడ కనిపిస్తుంది రికార్డుల వ్యవస్థ, చరిత్రలో ఎక్కడ కూడా రికార్డుల వ్యవస్థ లేదు. కానీ మధ్యయుగ భారతదేశ చరిత్రలో మొఘల్స్ కాలంలో షేర్షా ప్రవేశపెట్టిన రెవెన్యూ సంస్కరణలో భాగంగా ఒక రైతుకు యాజమాన్యపు పట్టా అందించడం జరుగుతుంది, దానినే కబూలియత్ అంటారు. కానీ షేర్షా కబూలియత్ పట్టా అందించారు కానీ రికార్డు వ్యవస్థ అనేది మెయింటైన్ చేయలే. ఒక రైతు ఎంత శిస్తు చెల్లించాలి, అతనికి ఎంత భూమి ఉంది, ఇలాంటి రికార్డ్స్ షేర్షా మెయింటైన్ చేయలే. కానీ రైతుకు యాజమాన్యపు పట్టాను మాత్రమే అందించారు. అంటే భారతదేశంలో రికార్డుల వ్యవస్థ అనేది మన భారతదేశ వ్యవస్థలో ఎవరు ప్రవేశపెట్టిర్రు ఈ అంశం చూస్తే 1764లో బక్సార్ యుద్ధం జరిగిన తర్వాత 1765లో బ్రిటిష్ వారికి దివానీ హక్కులు కల్పించబడతాయి. ఈ బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ వారు గెలుపొందిన తర్వాత 1765లో అలహాబాద్ సంధి చేసుకుంటే, ఈ అలహాబాద్ సంధిలో ఉన్న ముఖ్య అంశాలలో ఒక ముఖ్యమైనది ఏంటిదంటే వారు ఈ బీహార్, బెంగాల్, ఒరిస్సా ఈ ప్రాంతాలలో దివానీ హక్కులు పొందుతారు.
ఎప్పుడు 1765లో. దివానీ హక్కులు అంటే రెవెన్యూ హక్కులు. ఈ రెవెన్యూ హక్కుల్లో భాగంగా శిస్తు వసూలు చేసుకునే అవకాశము బ్రిటిష్ వారికి కల్పించబడింది. ఎప్పుడో 1765 తర్వాత ఈ బ్రిటిష్ వారు క్రమబద్ధమైన శిస్తు వసూలు చేసుకునే వెసులుబాటులో భాగంగా ముందుగా ఏం చేశారంటే, ఈ బ్రిటిష్ పీరియడ్ బ్రిటిష్ అధికారులు ఏం చేస్తారు, ఇక్కడ ఒక భూమిని కొలతలతో కొలిచి ఆ భూమి ఎంత వైశాల్యంలో ఉంది, ఒక వ్యక్తికి ఎంత భూమి ఉంది, ఎంత శిస్తు వసూలు చేయాలి, సారవంతమైన భూమికి ఎంత శిస్తు, సారవంతం లేని భూమికి ఎంత శిస్తు వసూలు చేయాలి, ఇలాంటి రికార్డ్స్ అనేది ఇక్కడ బ్రిటిష్ అధికారులు రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తారు. అంటే మన దేశంలో రికార్డుల ప్రస్తావన ఎక్కడ స్టార్ట్ అయింది, బ్రిటిష్ పరిపాలన కాలంలో రికార్డుల ప్రస్తావన స్టార్ట్ అయింది. ఈ రికార్డుల ప్రస్తావన బ్రిటిష్ వారు 1765 తర్వాత ప్రవేశపెడితే అది మన తెలంగాణకి ఏ విధంగా వచ్చింది ఆ అంశాలు చూస్తే, ఇప్పుడు ఇక్కడ దివానీ హక్కులు పొందిన తర్వాత, రికార్డులు మెయింటైన్ చేసిన తర్వాత వ్యవస్థలో పన్నులు వసూలు చేయాలి, క్రమబద్ధమైన పన్నులు వసూలు చేసే వ్యవస్థలో బ్రిటిష్ వారు రకరకాల వ్యవస్థలు తీసుకొచ్చారు. అందులో భాగంగా ఇప్పుడు భారతదేశంలో 3 ప్రెసిడెన్సీలు ఉండేవి. ఇక్కడ బాంబే ప్రెసిడెన్సీ, ఇక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీ, ఇక్కడ కలకత్తా ప్రెసిడెన్సీలో భాగంగా ఆల్రెడీ శిస్తు వసూలు కోసం రికార్డులు మెయింటైన్ చేయడం జరిగింది. సేమ్ ఇక్కడ ఏదైతే వ్యవస్థను మెయింటైన్ చేశారో అదేవిధంగా బాంబే ప్రెసిడెన్సీలో కూడా రికార్డుల వ్యవస్థను బ్రిటిష్ వారు తీసుకురావడం జరిగింది. కానీ మద్రాసు ప్రెసిడెన్సీలో ఏమైంది అని అంటే, ఈ మద్రాసు యొక్క గవర్నర్ జనరల్ అతను అధికారికంగా నివసించే భవనాన్నే రెసిడెన్సీ అంటారు. మద్రాస్ గవర్నర్ జనరల్ ఏం చేస్తారంటే, ఆనాటి కాలానికి అనుగుణంగా ఇక్కడ రికార్డుల వ్యవస్థ అనేది సరి అయినది కాదు, ఇక్కడ రికార్డులు మెయింటైన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈ మద్రాస్ రెసిడెన్సీ అంటే మద్రాస్ గవర్నర్ జనరల్ యొక్క అభిప్రాయము వెలువడుతుంది, అంటే వ్యతిరేకించడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, రికార్డుల ప్రస్తావన ఎక్కడ లేదు, ఇప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో లేదు. మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయి, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా ఆ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఉంది. ఈ అంశం బాగా గుర్తుంచుకోరు. నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ ఈ 3 ప్రాంతాలు, ఈ ప్రాంతాలలో రికార్డుల వ్యవస్థ ప్రారంభమైంది. కానీ మన తెలంగాణ ఎక్కడుంది, అప్పుడు నిజాం పరిపాలన కాలంలో ఉంది తెలంగాణ. ఈ తెలంగాణను ఎవరు పరిపాలిస్తుర్రు, ఈ తెలంగాణ అంటే ఈ హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించేది ఎవరు అప్పుడు, నిజాములు. ఈ నిజాంలు ఏమైంది, బ్రిటిష్ వారికి సైన్య సహకార ఒప్పందం చేసుకున్న తర్వాత బ్రిటిష్ వారి యొక్క ప్రభావం వలన నిజాం యొక్క సంస్థానంలో కూడా రికార్డుల ప్రస్తావన మొదలైంది. రికార్డుల ప్రస్తావన స్టార్ట్ అయింది, కానీ వీటి క్రమబద్ధమైన రికార్డుల వ్యవస్థ ఎప్పుడు నెలకొల్పారంటే 1853లో. ఎవరు వచ్చారు మనకి, సాలార్ జంగ్ 1 వస్తారు. ఈ సాలార్ జంగ్ 1 తను చనిపోయే వరకు క్రమబద్ధమైన రికార్డుల వ్యవస్థను తయారు చేయడం మొదలు పెడతారు. మొత్తం మీద తను చనిపోయే వరకు క్రమబద్ధమైన రికార్డుల వ్యవస్థను మొత్తంగా తయారు చేయిస్తారు. కానీ ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది మన హైదరాబాద్ సంస్థానంలో, 1910లో సర్వే సెటిల్మెంట్ రికార్డ్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి రికార్డుల వ్యవస్థను హైదరాబాద్ సంస్థానంలో రికార్డులు క్రమబద్ధంగా తయారు చేయాలని ఒక వ్యవస్థను తీసుకొస్తారు. ఎప్పటి నుంచి, 1910లో. సాలార్ జంగ్ వచ్చినప్పుడు అన్ని రికార్డులు క్రమబద్ధంగా తయారు చేయిస్తారు. కానీ అది 1910లో సర్వే సెటిల్మెంట్ రికార్డు అనే వ్యవస్థ తయారు చేసిన తర్వాతనే ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది. ఆంధ్రప్రదేశ్ సపరేటు, తెలంగాణ సపరేటు. అయితే 1910లో సర్వే సెటిల్మెంట్ రికార్డ్ వచ్చిన తర్వాత 1936లో, ఈ 1936లో ఈ తెలంగాణ అంటే ఏంది, హైదరాబాద్ సంస్థానం. ఈ హైదరాబాద్ సంస్థానంలో హక్కు రికార్డులను నెలకొల్పారు. అంటే ఒక చట్టంగా తీసుకొచ్చిరు, ఆర్ఓఆర్ చట్టం. ఆర్ఓఆర్ చట్టం అంటే ఏంటిది, రికార్డ్స్ ఆఫ్ రైట్. అంటే ఇక్కడ కలిగి ఉన్న ఈ హైదరాబాద్ సంస్థానంలో కలిగి ఉన్న ప్రతి వ్యక్తి భూమికి సంబంధించిన హక్కు పత్రం.
దీనికి సంబంధించిన చట్టాన్ని 1936లో రూపొందించారు. మనం ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఎందుకు మాట్లాడుతున్నాము? 1956లో ఇవి రెండు కలిపి ఒక రాష్ట్రమైంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఇక్కడ చెప్తున్నా. ఈ 1936 వరకు ఆంధ్రప్రదేశ్లో మరి రికార్డులకు సంబంధించిన ప్రస్తావన లేదా అంటే అడంగల్ అనే ఒక రికార్డు ఉండేది. అడంగల్ అనే ఒక రికార్డు మాత్రమే ఉండేది. ఇక్కడ మనం 1936లో చేసిన చట్టం ప్రకారం ఏం మాట్లాడుతున్నాం? హక్కు రికార్డు అని మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ అడంగల్ రికార్డు మాత్రమే మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ చట్టంగా రూపొందించలే, ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం రికార్డు రూపంలోనే పొందుపరచబడి ఉంటుంది. కానీ ఇక్కడ హక్కు, ఆ వ్యక్తికి ఆ భూమిపైన హక్కు కూడా కలిగి ఉంటున్నారు అనే ఒక హక్కు రికార్డు ఉంటుంది. ఎప్పుడు 1936లో ఈ హైదరాబాద్ సంస్థానంలో. నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే ఈ హైదరాబాద్ యొక్క సంస్థానము తర్వాత ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడుతుంది కదా. 1952లో బురుగుల రామకృష్ణారావు ఏం చేసిర్రు? రెవెన్యూ సంస్కరణలో భాగంగా ఎంజాయ్మెంట్ సర్వే, దీనినే అగ్రికల్చర్ సెన్సెస్ అంటారు. ఈ అగ్రికల్చర్ సెన్సెస్లో భాగంగా ఒక వ్యక్తికి ఎంత భూమి కలిగి ఉన్నారు, ఆ భూమికి యాజమాన్యపు హక్కు ఎవరికి ఉంది, ఎంత విస్తీర్ణంలో భూమి ఉంది, ఈ పక్కాగా సమాచారాన్ని సేకరించి ఈ అగ్రికల్చర్ సెన్సెస్ని చేయడం జరిగింది. ఎప్పుడు? 1952లో. ఈ 1952లో చేసిన ఈ అగ్రికల్చర్ సెన్సెస్ యొక్క డాటానే కాస్రా పహానీగా పిలవడం జరుగుతుంది. పహానీ అనే అంశము అధికారికంగా వెలుగులోకి వచ్చిందే ఈ అగ్రికల్చర్ సెన్సెస్ తర్వాత. ఎందుకు అంటే ఇక్కడ కూడా భూమికి యాజమాన్యపు హక్కు చట్టాన్ని ఇక్కడ కల్పించినప్పుడు ఒక వ్యక్తికి ఎంతైతే భూమి ఉందో అది అధికారికంగా తెలిపే హక్కు పత్రము ఇప్పుడు కూడా ఉంది. కానీ ఇక్కడ సర్వే చేసిన తర్వాత 100% పక్కా సమాచారంతో ఒక వ్యక్తికి ఎంత భూమి ఉంది, ఆ భూమికి యాజమాన్యపు హక్కుదారుడు ఎవరు, ఎంత వైశాల్యంలో భూమి ఉంది అనే ఒక అధికారికంగా వెలువడినది ఇక్కడ అగ్రికల్చర్ సెన్సెస్ ద్వారా. ఈ అగ్రికల్చర్ సెన్సెస్లో పొందుపరిచిన ఒక వ్యక్తి యొక్క డాటానే కాస్రా పహానీగా పిలవడం జరుగుతుంది. ఈ కాస్రా పహానీగా రూపొందించారు. ఈ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? ఇప్పుడు 1952 హైదరాబాద్ ప్రభుత్వం మనం మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్కి అడంగల్ రికార్డు తర్వాత ఏమైపోయింది? ఇప్పుడు 1956కు ప్రస్తావనకు వస్తే ఇది మొత్తం ఒక రాష్ట్రంగా ఏర్పడ్డది 1956లో. ఈ 1956లో మొత్తంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వీరికేమో అడంగల్ ఉన్నది, వీరికేమో కాస్రా పహానీ అంటున్నాం. తర్వాత వ్యవస్థలో భూముల వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూస్తే 1956లో రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత వీరికి సంబంధించిన వ్యవస్థ ఒకలా, ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భూముల వివరాల వ్యవస్థ ఒకలా ఉంది. ఇలా ఉండకూడదు అనే అంశంతో 1971లో ROR చట్టం తీసుకొచ్చారు. రికార్డ్స్ ఆఫ్ రైట్స్ చట్టము లేదా పట్టాదార్ పాస్బుక్ చట్టం తీసుకొచ్చారు. ఎప్పుడు? 1971లో. పాస్బుక్కు సంబంధించిన సమాచారం మనం తర్వాత చూస్తే మనం ఓన్లీ రికార్డుల గురించి మాట్లాడుతున్నాం. ఈ రికార్డే కదా 2024లో కూడా వచ్చిన చట్టమే రైట్స్ ఆఫ్ రికార్డ్స్. దీని బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ చూస్తే 1971లో వచ్చిన రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే తెలంగాణలో భూమి మీద ప్రతి ఒక్కరికి హక్కు కలిగి ఉన్న రికార్డు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమున్నది? ఇక్కడ అడంగల్ రికార్డు మాత్రమే ఉన్నది. అంటే ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం ఉంది కానీ హక్కు పత్రం లేదు. ఈ 1971లో చేసిన రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ప్రకారము తెలంగాణలో ఏవైతే ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం పహానీలో రూపొందించారో అలాంటి పహానీ వ్యవస్థని కూడా ఆంధ్రప్రదేశ్కి వర్తింపజేయాలి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భూముల యొక్క వివరాలు ఒకే విధంగా ఉండాలని రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971 చేయడం జరిగింది. కానీ 1971లో చేసిన చట్టము 1980 నుండి అమల్లోకి వచ్చింది. పూర్తి స్థాయిలో అమల్లోకి రాలే. ఈ చట్టం యొక్క గైడ్లైన్స్ ఎప్పుడు వచ్చినాయి? 1988లో రూపొందించారు. చట్టం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పూర్తి స్థాయిలో అమలు ఎప్పుడు జరిగింది? 1990 నుంచి 2000 సంవత్సరంలో. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూముల యొక్క వివరాలు తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయో
ఆ విధంగా ఈ 10 సంవత్సరాల కాలంలో కల్పించబడింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడంగల్ రికార్డ్ అనే వ్యవస్థను జరిపి ఇక్కడ ఉన్న భూముల వివరాలు, ఒక రైతుకు ఉన్న భూమి వివరాలు పహాని పేరిట, రికార్డు పేరిట పొందుపరచడం జరిగింది. ఎప్పుడు 1990 నుంచి 2000 సంవత్సరం మధ్యకాలంలో. ఈ 2000 సంవత్సరం వరకు ఉన్న రికార్డ్స్ ఏంటిది? మాన్యువల్ రికార్డ్స్, అవన్నీ వ్రాతపూర్వకంగా రాసినాయి. 2007 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది? ఈ రికార్డ్స్ను ఆన్లైన్లో పొందుపరిచే వ్యవస్థని తీసుకురావడం జరుగుతుంది. కానీ పూర్తి స్థాయిలో రాదు అప్పటికి. ఇలాంటి వ్యవస్థను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రికార్డ్స్ని ఆన్లైన్లోకి ఏ విధంగా తీసుకొచ్చారు అనే అంశాలు ఇప్పుడు మాట్లాడుకుంటే, 2017లో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఎప్పుడు? 2017లో. 2017 ఆగస్టులో. ఎందుకు ఈ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం మొదలు పెట్టారంటే, తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకురావాలి అంటే ఎలాంటి అంశాలు ఉండాలి, అసలు తెలంగాణలో ఉన్న వ్యవస్థలో రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికోసం భూ రికార్డుల ప్రక్షాళన 2017 ఆగస్టులో ప్రారంభిస్తే 1193 బృందాలను ఏర్పాటు చేస్తారు భూ రికార్డుల ప్రక్షాళన కోసం. ఈ 1193 బృందాలలో ఒక బృందానికి 9 మందిని కేటాయించి తెలంగాణ మొత్తంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలు పెడితే, ఈ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో ఎలాంటి లోపాలు బయటపడ్డాయంటే, మొదటగా ఈ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది, ఈ సిబ్బంది సమాచారాన్ని సేకరించే సమయంలో 20 లక్షల మందికి సంబంధించిన సమాచారం సరిగ్గా దొరకదు. ఫస్ట్ అంశం, 20 లక్షల మందికి సంబంధించిన సమాచారాన్ని సరిగ్గా పొందుపరచకపోవడము. తర్వాత రెండో అంశము, ఇందులో పాల్గొన్న సిబ్బంది ఈ పనిని తీవ్ర ఒత్తిడికి గురై అసలైన సమాచారాన్ని సేకరించకుండా భిన్నమైన సమాచారాన్ని సేకరించి నివేదికలో వారి అంశాలను పొందుపరచడం జరుగుతుంది. ఇది ఒక లోపము. మూడొక అంశం ఏంటిది? నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకునే కదా ధరణి పోర్టల్ వచ్చింది, నూతన రెవెన్యూ చట్టం వచ్చింది. ఈ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భూ తగాదాల విషయాలలో ఉన్న భూములు కానీ, కేసుల వ్యవహారంలో ఉన్న భూములు కానీ, వీటికి సంబంధించిన సమాచారాన్ని ఏం చేసిరంటే, వీరిచ్చిన నివేదికలో పార్ట్ 1, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఇట్లా చేస్తే, ఈ పార్ట్ బిలో సపరేట్గా ఏ ఏ భూములు అయితే తగాదాలలో ఉన్నాయి, ఏ ఏ భూములు అయితే కేసుల వ్యవహారంలో ఉన్నాయో అవన్నీ పార్ట్ బిలో పొందుపరిచారు. ఈ అంశాలు ధరణి పోర్టల్లో తీసుకున్నారా లేదా? సమాచారం లేదు. ఈ భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా వచ్చిన అంశాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా సర్వే చేయించి కొత్తగా రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాలనుకున్నారు. కానీ వాళ్ళు మరి ధరణి పోర్టల్కి కానీ రెవెన్యూ చట్టానికి కానీ తీసుకున్న మూలాలు ఏంటిదంటే, ఈ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి సంబంధించిన సమాచారం, ఇందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. వీటితో పాటు వెబ్లాండ్ మా భూమి, ఇవి రెండేంటివి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఉన్న సంయుక్త ఏపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ల్యాండ్ రికార్డుల సమాచారానికి సంబంధించిన అంశాలు వెబ్లాండ్ మా భూమి. ఇవి వద్దనుకునే కదా రికార్డుల ప్రక్షాళన చేద్దామనుకున్నారు. ఈ రికార్డుల ప్రక్షాళన ద్వారా వచ్చిన అంశాలు ఈ వెబ్లాండ్ మా భూమికి సంబంధించిన రికార్డులను మొత్తంగా తీసుకెళ్ళి ధరణి పోర్టల్లో పొందుపరిచారు. ఈ ధరణి పోర్టల్ ఎప్పుడు వచ్చింది? 2020లో వచ్చిన రెవెన్యూ చట్టం ప్రకారం వచ్చిందే ధరణి. ఈ ధరణి పోర్టల్లో చాలా లోపాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో 2024 రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. లోపాలు ఉన్నాయి అని డైరెక్ట్ తీసుకురాకుండా
ధరణి పైన ఒక అధ్యయన కమిటీని నియమించారు. ఈ అధ్యయన కమిటీకి చైర్మన్గా కోదండరెడ్డి ఆధ్వర్యంలో ధరణి అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తే వెలుగులోకి వచ్చిన అంశాలు ఏంటేంటివి అని అంటే, ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత వీరు అధ్యయనం చేసిన తర్వాత వచ్చిన అంశం కాకుండా ఒక అంశం ఏంటిది అని అంటే, ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత 20 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఏం అప్లికేషన్ పెట్టుకున్నారు అని అంటే, ధరణి పోర్టల్ ద్వారా మా భూముల యొక్క వివరాలు సరిగ్గా రాలేదు, నా పేరు మీద ఉన్న 10 ఎకరాల భూమి ఇంకొకళ్ళ పేరు మీద ఎక్కడం జరిగింది, ఇంకొకళ్ళ పేరు మీద ఉన్న 20 ఎకరాల భూమి ఇంకొక వ్యక్తికి రావడం జరిగింది అనే ఉద్దేశంతో వారు నష్టపోతున్నారనే 20 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు, దరఖాస్తులు పెట్టుకున్నారు. ఏ విధంగా? మా భూమి నష్టపోతున్నాము, ధరణి పోర్టల్లో సమాచారం సరిగా లేదు అని. రెండో అంశం ఏంటిది? 18 లక్షల ఎకరాల భూమి ధరణి పోర్టల్లో పొందుపరచలేదని చెప్పి ధరణి పోర్టల్ పైన అధ్యయనం చేసిన కోదండరెడ్డి గారు సమర్పించిన నివేదికలో ఈ అంశాన్ని పొందుపరిచారు. ఏమని? 18 లక్షల ఎకరాల భూమి అనేది ధరణి పోర్టల్లో పొందుపరచలేదు. ఇలాంటి లోపాలు, వీటితో పాటు చాలా రకాలైన లోపాలు ఉన్నాయనే ఉద్దేశంతో రికార్డ్స్ ఆఫ్ రైట్స్ 2024 చట్టాన్ని తీసుకొస్తున్నాం. ఈ చట్టానికి సంబంధించిన సలహాలు, సూచనలు ప్రజలు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో కోదండరెడ్డి ఆధ్వర్యంలోని రైతు వేదికల ద్వారా రైతుల సమన్వయ సమితులు ఏర్పాటు చేసి రైతుల నుంచి స్వీకరించిన సలహాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రైతుల ద్వారా తీసుకునే సలహాలు కూడా కొంతమంది కోదండరెడ్డి గారికి సలహాలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అందరూ రైతులు ఈ చట్టంలో పాల్గొనాలి, చాలామంది రైతులు సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో CCLAలో సపరేట్ ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అంటే CCLA అంటే ఏంటిది? ఒక వ్యక్తి తెలంగాణలో ఉన్న రికార్డ్స్కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలి అంటే ఈ CCLA పోర్టల్లో తెలుసుకోవచ్చు. ఈ CCLA పోర్టల్లో సపరేట్ ఒక కంప్లైంట్ బాక్స్, అంటే ఈ ఆన్లైన్ పోర్టల్లో సపరేట్ ఒక కంప్లైంట్స్ అంటే సలహాలు, సూచనలు ఇచ్చే ఒక వ్యవస్థను తీసుకురావడం జరుగుతుంది. దానిలో రైతులు ఎవరైనా కొత్తగా వచ్చే రెవెన్యూ సిస్టానికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వచ్చు. ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చి మేము రైతుల ద్వారా సలహాలు, సూచనలు తీసుకొని ఈ కొత్త చట్టము రెవెన్యూ ఆఫ్ రికార్డ్స్ చట్టాన్ని తీసుకొస్తున్నాం 2024 అని చెప్పి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తంగా లాస్ట్కి వచ్చింది ఏంటిది? ఇప్పుడు మనకి రికార్డ్స్ ఆఫ్ రైట్స్. రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అంటే ఏంటిది? హక్కు రికార్డుల పత్రాలు. ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు చూసింది కూడా రికార్డుల హక్కు పత్రమే. బ్రిటిష్ పీరియడ్లో వాళ్ళు తయారు చేసింది రికార్డుల హక్కు పత్రమే. ప్రస్తుతం 2024 వచ్చింది కూడా రికార్డుల హక్కు పత్రమే. అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఎక్కడ స్టార్ట్ అయింది? బ్రిటిష్ పీరియడ్లో స్టార్ట్ అయింది. ఒకవేళ మనకి విఆర్ఓలో కనుక రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2024కి సంబంధించిన సమాచారం ఒక పేపర్గా ఇస్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసుకోవాలి. 1952లో ఏ విధంగా వచ్చినాయి రెవెన్యూ సంస్కరణలు, 1971లో ఏ విధంగా వచ్చినాయి, 1981లో ఏ విధంగా వచ్చినాయి, 1936లో నిజాం పీరియడ్లో ఏ విధంగా ఉంది, అడంగల్ అంటే ఏంటిది, పహానీ అంటే ఏంటిది, వీటిపైన పూర్తి సమాచారం తెలుసుకున్నప్పుడే 2024 చట్టం పైన ఒక అవగాహన వస్తుంది. మొత్తంగా మనకు కావాల్సింది జాబ్ కావాలి, పైన చదవకుండా ఒకే ఒక చట్టం కాబట్టి దీని గురించి పూర్తిగా నేర్చుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పదాలలో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు రికార్డుల గురించి మాట్లాడుకున్నాం. రికార్డుల అవసరం ఏమిటి, రికార్డుల అవసరం ఏమిటి అనే పదం వచ్చినప్పుడు రికార్డుల అవసరం ఏమిటి? ప్రతి సంవత్సరం రికార్డులు ఏ విధంగా చేశారు? బ్రిటిష్ వారు ఏం చేశారు? రెవెన్యూ శిస్తు వసూల్లో భాగంగా రికార్డులు రాయించారు. ఒకేసారి రాయించిరా? లేదు. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఆ సంవత్సరానికి గాను రికార్డులు సపరేట్గా రాసే వ్యవస్థను నెలకొల్పారు బ్రిటిష్ వారు. ఎందుకు అట్లా? ఈ సంవత్సరం నా పేరు మీద ఉన్న భూమి నేను అమ్ముకుంటా అంటే ఇలా క్రయ విక్రయాలు జరిగితే
నా పేరు మీద ఉన్న భూమి వేరే వ్యక్తికి ఎక్కుతుంది కదా, అప్పుడు నెక్స్ట్ ఇయర్లో నా పేరు మీద ఉన్న భూమి ఆయన పేరు మీద ఉండాలి. అంటే ఏ అనే ఒక వ్యక్తి నుంచి బి అనే ఒక వ్యక్తికి క్రయ విక్రయం జరిగిన ద్వారా ఈ సంవత్సరం ఏ అనే వ్యక్తికి ఉన్న భూమి నెక్స్ట్ సంవత్సరం బి అనే వ్యక్తికి రికార్డులో పొందుపరచాలి. ఇలాంటి వ్యవస్థను కూడా బ్రిటిష్ వారే ప్రవేశపెడతారు. మన తెలంగాణలో ఈ క్రయ విక్రయాలు జరిగిన తర్వాత ఏ సంవత్సరం ఆ సంవత్సరానికి గాను రికార్డులను సపరేట్గా తయారు చేసే విధానాన్ని జమాబందీ అంటారు. ఏంటిది? జమాబందీ. ఈ జమాబందీ అనేది ప్రతి సంవత్సరం తెలంగాణలో రికార్డుల వ్యవస్థను పునరుద్ధరించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అడంగలని మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న హక్కు పత్రాలు, హక్కు కూడా కాదు, రికార్డ్స్ మాత్రమే. ఇక్కడ ఏంటిది? పహానీ అనేది హక్కు రికార్డు. కాస్రా పహానీ ఎలా చేశారు? ప్రామాణికత. 1952లో బురుగుల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన రెవెన్యూ సంస్కరణలో భాగంగా వచ్చిన అగ్రికల్చర్ సెన్సెస్ యొక్క డాటానే కాస్రా పహానీ. పాస్బుక్స్ ఎందుకు? ROR 1971 రికార్డ్స్ ఆఫ్ రైట్ 1971లో పట్టాదార్ పాస్ పుస్తక చట్టాన్ని తీసుకొచ్చారు. ఎందుకు? 1952లో ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారము, ఆ వ్యక్తికి సంబంధించిన హక్కు పత్రాన్నే కాస్రా పహానీ లేదా పహానీ అంటున్నాం కదా. ఈ వ్యక్తి తన పేరు మీద ఉన్న భూమి సాగులోకి తీసుకురావాలంటే పెట్టుబడి కావాలి. ఈ పెట్టుబడి కోసం బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవాలి అంటే బ్యాంకులు ఈ పహానీని అధికారికంగా నమ్మట్లేదు. ఈ నమ్మకపోవడం ద్వారా ఆర్బీఐ కొన్ని రకాల గైడ్లైన్స్ విడుదల చేసింది. ఒక వ్యక్తికి మేము లోన్ ఇవ్వాలన్నా, బ్యాంకులు లోన్లు ఇవ్వాలన్నా ప్రభుత్వం కొన్ని రకాల మార్పులు చేర్పులు చేయాల్సిన గైడ్లైన్స్ను ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది. ఆ గైడ్లైన్స్లో భాగంగానే ROR చట్టం 1971, అంటే ఓన్లీ ఆర్బీఐ చెప్తేనే తీసుకురాలేదు, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971. దానిలో భాగంగా వచ్చింది ఏంటి? పాస్బుక్ వ్యవస్థ వచ్చింది. రైతుల కోసం రుణాలు తీసుకోవాలి అంటే రైతుకు యాజమాన్య హక్కుతో పాటు అతనికి ఒక సర్వే నంబర్ ఉండాలి అనే ఒక వ్యవస్థను ఎప్పుడు తీసుకొచ్చారు? పాస్బుక్ రూపంలో 1971లో రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్లో భాగంగానే పాస్బుక్ తీసుకొచ్చారు. అప్పుడు ఈ పాస్బుక్ అనేది బ్యాంకులో పెడితే బ్యాంకులు రుణాలు ఇవ్వడం స్టార్ట్ చేసినాయి. అంటే పహానీని అధికారికంగా బ్యాంకులు నమ్మలేదు. ఎప్పుడైతే ప్రభుత్వం చట్టంగా రూపొందించి ఒక పాస్బుక్ను అనౌన్స్ చేశారో ఆ పాస్బుక్ రైతుకు కల్పించిన తర్వాతనే బ్యాంకులు అధికారికంగా రైతులకు రుణాలు ఇవ్వడం స్టార్ట్ చేసినాయి. ఏవి? ఒక వ్యక్తికి రైతుకు సంబంధించిన భూమి పత్రాన్నే పాస్బుక్ అని 1971 తర్వాత పిలిచారు. అంతకుముందు దానిని పహానీగా పిలవడం జరిగింది. ఈ పాస్బుక్ వ్యవస్థను తీసుకొచ్చింది 1971 రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ద్వారా. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం సపరేట్ క్లాస్లో మాట్లాడుకుందాం. ధరణి పోర్టల్ రెవెన్యూ డేటా ఎందుకు తప్పుగా ఉంది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 2017లో భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఎలా జరిగింది, భిన్నమైన సమాచారం ఎలా వచ్చింది, ఈ ధరణి పోర్టల్లో తీసుకున్న వెబ్ల్యాండ్కి సంబంధించిన సమాచారము, మా భూమికి సంబంధించిన సమాచారము, భూ రికార్డులకు సంబంధించిన సమాచారాన్ని మూడింటిని తీసుకొని ధరణి పోర్టల్లో పొందుపరిస్తే ఇలాంటి లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిదిద్దడం కోసమే తీసుకొచ్చిన కొత్త చట్టము ఎందుకు తెచ్చినాం? ఆ చట్టంలో పొందుపరిచిన అంశాలే ROR 2024. ఈ ROR 2024లో ఎలాంటి అంశాలు ఉన్నాయి? VRO నోటిఫికేషన్ ఒకవేళ ఇస్తారు, కానీ ప్రభుత్వం అధికారికంగా వారు నోటిఫికేషన్ ఇస్తామని TGPSC కానీ ప్రభుత్వం కానీ అనౌన్స్ చేసేంతవరకు మనం సందిగ్ధంలోనే ఉంటాం. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఈ చట్టానికి సంబంధించిన సమాచారం పూర్తిగా తెలుసుకోవాలి. ఈ ROR చట్టం 2024 ఏంటిది, దానికి ముందు వచ్చిన ROR 2020 రెవెన్యూ చట్టం ఏంటిది, దానికి ముందు ఉన్న చట్టాలు ఏమేమి ఉన్నాయి, 1981లో ఏ విధంగా ఉన్నాయి, 1971లో రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971 పట్టాదార్ పాస్బుక్ పుస్తక చట్టం ఏ విధంగా ఉంది, దానిలో ఉన్న అంశాలు ఏంటివి, బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన అంశాలు కొన్ని నేర్చుకుంటే
ROR యాక్ట్ 2024కి సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.